శిక్ష తప్పదు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారని చెప్పని ఆ మాట చెప్పింది దేవుడు. నమ్మితేవా రక్షింపబడతావు, నమ్మి బాప్టిజం తీసుకుంటే. నమ్మకపోయినవా శిక్ష నీకు తప్పదు. ఇక్కడ ఎవరు మనల్ని శిక్షించకపోవచ్చు, మనం చేసేటువంటి పాపాల నిమిత్తమే. దేవుని చేతులు మాత్రం శిక్ష తప్పించుకునేటువంటి ఛాన్స్ అనేది లేదు. కట్ చేయాలి ఈ రెండు విషయాలు. ఫస్ట్ దేని కొరకు బాప్టిజము? కట్ చేయమా, కట్ చేయి, ఇడి చేస్తున్నా, కట్ చేయి. పాపక్షమాపణ కోసము. రెండవది శిక్ష తప్పించుకొని రక్షింపబడటం కోసము. కట్ చేయాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో చెప్పారు. 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు ఎప్పుడు బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. వరం ఇస్తారు దేవుడు మీకు. ఏం తీసుకుంటారు? మరి ఎక్కడో మనం విన్నాం అనమాట, ఎవరో వరం ఇచ్చినవారని, నెత్తిన చేపెట్టిన వాళ్ళంత భస్వం అయిపోవాలనుకున్నామని. అది వరం ఇచ్చిన వాడమ్మటే పడ్డాడని, ఆ వ్యక్తి ఒక స్త్రీగా మారినాడని, ముందు స్నానం చేసినప్పుడు తర్వాత వరించుతూ అని చెప్పినప్పుడు అతను పోయి స్నానం చేసినప్పుడు తల కూడా చేసి స్నానం అన్నాడని, ఆ తల మీద చేపెట్టుకున్నప్పుడు అతనే భస్మం అయిపోయినాడని, అతని పేరు భస్మాసురుడు అని చెప్పి కథనే మనం కథలే ఎన్ని. హల్లెలూయా. కానీ ఇటువంటి వరాలుగా దేవుడు ఇచ్చేది. ఏం వరం ఇస్తాడంటమ్మా? పరిశుద్ధాత్మ అనేటువంటి వరము. పరిశుద్ధాత్ముడు ఎవరు? దైవత్వంలో మూడో వ్యక్తి. ఫస్ట్ యెహోవా దేవుడు తండ్రి, రెండవది యేసుక్రీస్తు దేవుడు కుమారుడు, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ కూడా నీకు విషయాలు చెప్పండి. దేవుడే ముగ్గురుగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఒకే దేవుడు ముగ్గురుగా ప్రత్యక్షపరచుకున్నాడు. అటు తండ్రిగా పరలోకం నుండి మాట్లాడుతూ వచ్చిండు, కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి మాట్లాడుతూ వచ్చిండు, పరిశుద్ధాత్ముడుగా బాప్తిసం తీసుకున్నటువంటి వారి హృదయాల్లోకి వచ్చి లోపలికి వచ్చి మాట్లాడతాం. లోపల హృదయంలోకి. గుడి అంటే ఏమంటాం మనం? ఆరాంస్వామిని గుడి అంటాం, ఇక్కడ మసీదుని గుడి అంటాం, చర్చిలో దేవుడు ఉంటాడంటాం. వాస్తవానికి దేవుడు ఉండేది ఎక్కడ? దేవుని ఆలయం ఎక్కడ? మనమే జీవం కలిగిన దేవుని ఆలయం. దేవునికి ఏమై ఉన్నాము? ఆలయమై ఉన్నాము. కాబట్టి మనలో నివాసం దేవుడు చేస్తాడు. త్రియేక దేవుడు. హల్లెలూయా. కోడిగుడ్లో ఒకటే గుడ్డు, ఎన్ని భాగాలు ఉంటాయి? 3. ఉక్కు, తెలుపు, జనం. ఒకటే టెంకాయ, పెంకు, కొబ్బరి, ఒకటే నీళ్ళు, ఆవిరి, ఐసుగడ్డ, ద్రవం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కడే మనిషి, శరీరము, ప్రాణము, ఆత్మ, 3 భాగాలు ఉన్నాయి. ఒక్కడే దేవుడు, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షపరచుకున్నాడు. తండ్రిగా పరలోకం నుంచి ఎక్కడికి రాడు ఆయన, అక్కడే ఉంటాడు. కుమారుడిగా భూలోకంలోకి వచ్చి వెళ్ళిపోయింది ఆయన. 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకు ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టి సిలువలో బలి పాతి పెట్టబడి 3వ రోజు సజీవుడిగా లేచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నాడు మన మధ్యలో? పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వెంటనే ఆమె హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తున్నాడు. ఆయనే మన పాలిట ఎలా ఉంటాడు? వరముగా ఉండి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆల్రెడీ నేను పరిశుద్ధాత్మ దేవుడు తాకింది. కొన్ని కళలు వస్తుండే సున్నీకి. నీ కళ వచ్చిన 3 వారం రోజుల కల్లా జరిగిపోయింది. చర్చి దగ్గర బొమ్మలు పెట్టి పూజ చేస్తుందని చెప్పాను. వారం రోజుల్లో కళ్ళగా నెరవేరిపోయింది. బెంజమిన్ కాలిపోతున్నట్టు భవనం చక్కని జరిగిపోయింది. పరిశుద్ధాత్ముడు ఏదో ఒక గిఫ్ట్, అసలు ఆయన నీకు వరముగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే నీ దగ్గరకు వచ్చేటువంటి బంధువులు వాళ్ళు కూడా దేయాలు కూడా బయటపడతాయి. అప్పుడు నీలో ఉన్నటువంటి దేవుని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఏదో శక్తి ఉంది ఏంటన్నప్పుడు అప్పుడు నువ్వు సువార్త చెప్పచ్చు. దేవుడి శక్తి. హల్లెలూయా.